Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. దేవతలు బృహస్పతితో సంప్రదించుట. బృహస్పతి అంగీకారమును అనుసరించి కార్యము సంపన్నము చేయుట. ఇంద్రాణిని దేవి కరుణించుట. నహుషుడు మునులతో పల్లకీని మోయించుచు దాని మీద నెక్కుట. ఇంద్రుడు చెప్తున్నాడు, వరానన నీకొక ఉపాయాన్ని చెప్తాను, దానిని ఆచరించు. అప్పుడే ఈ దుఃఖ సమయమున నీ శీలము రక్షింపబడగలదు. రాజగు నహుషుడు మిగుల పాపి, బలవంతముగా నిన్ను పొందుటకు ప్రయత్నించును. అతనితో నీవు ప్రతిజ్ఞ చేయించుము. అతనిని వంచనకు లోను చేయుము. ఏకాంతముగా నహుషుని దగ్గరకు వెళ్ళి చెప్పుము, జగత్ప్రభు, మీరు ఋషులు మోసడి పల్లకీ నెక్కి రండి, నన్ను స్వీకరించండి. అట్లు జరిగినచో నేను సంతోషముతో నీ వశమగుదును. నేను ఇట్టి నియమమును ఏర్పరచుకున్నాను. ఆ కామాంధుడగు రాజు మునులను తన పల్లకీని మోయమని నియమించును. అప్పుడు ఆ తాపసుల శాపముతో నహుషుడు నిశ్చితముగా కాలి భస్మమైపోవును. ఈ విషయమున భగవతి జగదంబ నీకు సహాయమనర్చును. జగదంబను ధ్యానించు వ్యక్తి ఎప్పుడునూ కష్టముల పాలు కాడు. ఎప్పుడైనను దుఃఖమును కలిగించు సమయము వచ్చినచో అది తన మేలు కొరకే అని తలంచవలెను. కనుక నీవు మణిపర్వతమున విరాజమానురాలైన భగవతి భువనేశ్వరిని భక్తితో ఆరాధింపుము. బృహస్పతి చెప్పినట్లు ఆ దేవిని పూజించుచుండుము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా. ఇంద్రుని పలుకులను విని శచీదేవి నహుషుని దగ్గరకు వెళ్ళెను. దేవరాజు చెప్పినట్లు ఆమె నహుషునితో చెప్పెను. ఇంద్రుని వేషముతో విరాజిల్లు రాజా, నీ కృపా ప్రసాదమున నా సకల కార్యములు సిద్ధించెను. కానీ దేవా, నీవు అత్యంత శక్తిశాలివి. నా మనస్సులో ఇంకనూ ఒక కోరిక దాగి ఉన్నది. దానిని వినుము రాజా. నా ఈ అభిలాషను నెరవేర్చుము. అప్పుడు నేను నీ ఆధిపత్యమును స్వీకరించెదను. అప్పుడు నహుషుడు చెప్తున్నాడు, చంద్రవదన, నీవు ఆ కార్యమును తెలుపుము. నీ మనోరథమును సిద్ధింపచేయుటకు నేను ఇప్పుడే సంసిద్ధుడనయ్యదను. నీవు నాకు దానిని తెలుపుము. అది పరమ దుర్లభమైన వస్తువైనప్పటికీ నీ కొరకు సులభము చేయుదును. శచీదేవి చెప్తోంది, రాజేంద్ర, నేనెట్లు చెప్పుదును? నీ ఎడల ఎప్పటికీ నాకు పూర్ణ విశ్వాసము కలుగుటలేదు. నీవు ప్రతిజ్ఞ చేసి సత్యబంధమునకు కట్టుబడుము. అప్పుడే నేను నా అభిప్రాయమును తెలిపెదను. రాజా, నీ వలన నేను నా కోరికను తీర్చుకొనినచో శాశ్వతముగా నీకు దాసినగుదును. నహుషుడు చెప్తున్నాడు, సుందరి, నేను నీ మాటలను తప్పక పాటించెదను. ఇందు సందేహము లేదు. నేను నీ మాటలను గౌరవింపనిచో నేటి వరకు నేను చేసిన యజ్ఞదానముల పుణ్యఫలమంతయు నశించునుగాక. శచీదేవి చెప్తోంది, ఏనుగులు, గుర్రములు, రథములు ఇంద్రునకు వాహనములుగా పనికివచ్చును. విష్ణుదేవునికి గరుడు, యమరాజునకు మహిషుడు, శంకరునకు వృషభము, బ్రహ్మకు హంసయును వాహనాలై ఉన్నాయి. కార్తికేయుడు నెమలిని, గణేశుడు ఎలుకను అధిరోహించి విహరించెదరు. నీ వాహనము వీరందరి వాహనముల కంటే భిన్నముగా ఉండవలేను. విష్ణువునకు, రుద్రునకు, అసురులకు, రాక్షసులకు లభ్యము కాని వాహనము నీవు పొందవలేను. తమ తమ వ్రతములందు చలించని ప్రముఖ మునిగణములు నీ పల్లకిని మొయ్యవలెను. ఇది నా కోరిక. రాజా, ఈ మునులందరూ మీ పల్లకిని మోయవలెను. ఇదియే నా మనోరథము. నరేంద్ర, సకల దేవతల కంటే మీకు అత్యధికముగా ప్రభుత్వాధికారం ఉన్నది. నేను చెప్పినట్లు చేసినచో మీ తేజస్సు ఇంకనూ నిగ్గుతేలును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.